హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, చుక్కకూర హార్వెస్ట్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగ మనం విత్తనాలు వేస్తే చుక్కకూర ఇంత ఫ్రెష్గా వస్తుందండి. బయట కూర బాగోదండి. ఎంత బాగుందో చూడండి. పప్పులో వేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నామండి. ఆకాకు కట్ చేస్తున్నాం, మళ్ళీ చిగురు వస్తుంది. అంటే కొత్తగా వేసిన చుక్కకూర అన్నమాట. అందుకే మొదలు కట్ చేస్తలేదు, లేతది కదా. ముద్ర అవుతే కట్ చేయొచ్చు, కట్ చేస్తే చిగురు వస్తుంది. ఇప్పుడు ఆకాకు గిల్లుకున్నామంటే మళ్ళీ చిగురు వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఆకుకూరలు మనం ఇంటికడే పెంచుకోవచ్చండి ఈజీగా. కొన్ని విత్తనాలు వేస్తే వచ్చేస్తుంది ఫ్రెష్గా ఆకుకూర. బయట కొన్నంత టేస్ట్ ఉండదు, ఆకుకూర కూడా బాగోదండి, ముదిరిపోయి ఉంటుంది. మనకి లేత కూర ఎప్పుడు కావాలితే అప్పుడు ఇలా హార్వెస్ట్ చేసి పప్పులో వేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. చుక్కకూర వేసి ఒక 2 నెలలు అంత అవుతుందండి. ఇదే ఫస్ట్ హార్వెస్ట్ వేసిన తర్వాత. చాలా బాగా చూసారా. ఇలాగ ఈజీగా పెంచుకోవచ్చండి మనం ఆకుకూరలు. చూడండి ఇవన్నీ ఆకుకూరలే, పొన్నగంటి కూర. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇలా పెంచుకోవచ్చండి ఆకుకూరలన్నీ. ఇదంతా పొన్నగంటి కూర అండి. చూసారా, ఇదంతాను చుక్కకూర, పొన్నగంటి కూర. పాలకూర అన్నీ లైన్గా ఉంటాయండి. ఆకాకు కోస్తున్నాను చూడండి. ఇది వేసి 2 నెలలు అంత అవుతుందండి. ఇదే ఫస్ట్ హార్వెస్ట్. ఆకు ఎక్కడ మచ్చ కానీ కన్నాలు కానీ ఏమీ లేవు, పురుగు తినడం గట్ట ఏమీ లేదు. ఎంత బాగుందో చూసారా. మనం ఇంటి దగ్గరే పెంచుకోవచ్చండి ఆకుకూరలు. మేమైతే 4 సంవత్సరాల నుండి అసలు కొనలేదండి. చూసారా ఎంత చుక్కకూర వచ్చిందో.